హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి స్ట్రక్చర్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అనే టాపిక్ గురించి చూద్దాం. సో అయితే వాట్ ఈజ్ స్ట్రక్చర్ అండ్ వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం ప్రీవియస్గా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి క్లియర్గా చూసాం. సో డైరెక్ట్గా హార్డ్వేర్ని అండ్ ఓఎస్ని యూజ్ చేసుకుని మనం యూజర్ అనేవాళ్ళు డైరెక్ట్గా హార్డ్వేర్ ఆపరేషన్స్ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ ఆపరేషన్స్ మనం ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి ఓఎస్ అనేది యూజ్ అవుతుంది అని. సో అయితే ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా కూడా దానికంటూ బిల్ట్ ఇన్గా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అలాంటి స్ట్రక్చర్ ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క టైప్లో ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ వన్ ఆపరేటింగ్ సిస్టమే మనం యూజ్ చేయట్లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం యూజ్ చేస్తున్నాం. అందులో కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే నార్మల్ సింపుల్ స్ట్రక్చర్ ఓఎస్ఎస్, లేయర్ స్ట్రక్చర్ ఓఎస్ అండ్ మైక్రో కెర్నల్ ఓఎస్ అని చెప్పి మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క స్ట్రక్చర్ ఒక్కొక్క యూజ్కి అండ్ ఒక్కొక్క బిల్ట్ ఇన్ వేరియస్ కాంపోనెంట్స్తో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక కెర్నల్ అనే దాన్ని ఇంటర్ కనెక్టెడ్గా అయ్యేటప్పుడు మనం డిఫరెంట్ వేస్లో వెళ్తూ ఉంటాం. సో అంటే ఆపరేటింగ్ సిస్టంలో ద మెయిన్ పార్ట్ ఏంటి అంటే కెర్నల్. సో ఆ కెర్నల్ని రీచ్ అయ్యేటప్పుడు వన్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఒకలా రీచ్ అయితే అనదర్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ వేరే టైప్లో మనం కెర్నల్ రీచ్ అవుతూ ఉంటాం. అంటే సమ్ బ్యాచ్ ప్రాసెసింగ్స్ రిలేటెడ్గా ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో డైరెక్ట్ యాక్సెసింగ్ డైరెక్ట్ సిస్టమ్ ప్రైవేట్గా ఒక మెంబర్కి ఇచ్చినప్పుడు అందులో ఉండే ఓఎస్ ఒకలా ఉంటుంది. అండ్ ఒక 10 మెంబర్స్ని టీమ్గా తీసుకుని 10 మెంబర్స్ కనెక్షన్ మెయిన్ లీడర్కి ఇచ్చి ఆ లీడర్ నుంచి 10 మెంబర్స్కి యాక్సెస్ అనేది పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు వాటి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క టైప్ని చూస్ చేసుకుని దాన్ని బట్టి ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవడం చేస్తాం. సో అయితే అలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్లో ఓఎస్ స్ట్రక్చర్లో మనకు ఉన్న స్ట్రక్చర్స్ నుంచి మనం ఎలా కంటెంట్ అనేది అందులో ఎలా యూజ్ చేయాలి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ దట్ స్ట్రక్చర్ అనేది మనకు తెలియాలి. అంటే అది ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా వర్క్ అవుతుందో తెలిస్తే దానికి సంబంధించిన యూటిలైజర్స్ని బట్టి మనం ఆ స్ట్రక్చర్ని యాక్సెస్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, the definition, సో నార్మల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే యూజర్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవటానికి మనం ఈ ఓఎస్ని యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ విత్ ద హార్డ్వేర్. ద నెక్స్ట్ పాయింట్, స్ట్రక్చర్ ఆఫ్ ది ఓఎస్. అంటే ఒక స్ట్రక్చర్ ఓఎస్ యొక్క స్ట్రక్చర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మెయిన్గా దాంట్లో యూజ్ చేసే వేరియస్ కాంపోనెంట్స్ మీద మనకి స్ట్రక్చర్ అనేది డిపెండ్ అవుతుంది. సో ద స్ట్రక్చర్ of the operating system and వేరియస్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తూ అవి కెర్నల్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనేది కూడా ద స్ట్రక్చర్ని డిసైడ్ చేసే దాంట్లో ద మెయిన్ పార్ట్. సో కాంపోనెంట్స్ని డిజైన్ చేయడం అండ్ డిసైడ్ చేయడం అండ్ ఆ కాంపోనెంట్స్ అనేవి మనకి ఎలా ఇంటర్ కనెక్టెడ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ది కెర్నల్. సో ఓఎస్కి మెయిన్గా మనకి కెర్నల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కెర్నల్తో అవి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనేది కూడా ద మెయిన్ పార్ట్. అయితే మనకి ఓఎస్ స్ట్రక్చర్స్లో ద ఫస్ట్ కేటగిరీ మనకి సింపుల్ స్ట్రక్చర్. సో సింపుల్గా మనకి ఓఎస్కి సంబంధించిన ఆల్ కాన్సెప్ట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సింపుల్గా ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేసుకుంటాం. సో దాన్ని మనం సింపుల్ స్ట్రక్చర్, దాని గురించి ఇంకా మనం డీటెయిల్గా చూద్దాం. సో ద ఫస్ట్ స్ట్రక్చర్ సింపుల్ స్ట్రక్చర్. సో సింపుల్ స్ట్రక్చర్కి సంబంధించి సమ్ పాయింట్స్.
మనకి లాట్ ఆఫ్ వాయిసెస్ ఉంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ఈ సింపుల్ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతాయి. సింపుల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ సింపుల్ స్ట్రక్చర్‌ని యూజ్ చేసి మనం ఎలాంటి సిస్టమ్స్‌లో ఎక్కువగా దీన్ని యాక్సెస్ చేస్తాము అంటే, ఎలాంటి స్మాల్ సిస్టమ్స్ అయితే మనం తీసుకుంటున్నామో, అలాంటి స్మాల్ సిస్టమ్ రేపు ఫర్దర్‌గా యూజ్ చేసే వర్క్ కోసం మనకి సింపుల్ స్ట్రక్చర్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం. అంటే ఈ సింపుల్ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకుంటాము. సో, దట్ పాయింట్ ఫస్ట్ స్టార్టెడ్ అండ్ ర్యాపిడ్లీ. సో, అంటే ఫస్ట్ స్మాల్ సిస్టమ్స్‌లో తీసుకొని తర్వాత దాన్ని మనం ఫర్దర్‌గా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ యూజ్ చేస్తాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం ఈ సింపుల్ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకుంటాము. అండ్ దాని యొక్క స్కోప్‌ని బట్టి మనం ఫర్దర్‌గా ఎక్స్‌పాండ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంఎస్ డాస్. అది మనం రెగ్యులర్‌గా ఎంఎస్ డాస్ వింటూ ఉంటాము. ప్రతి సిస్టమ్‌లో కూడా అది ఏ టైప్ ఆఫ్ ఓఎస్ అయినా కూడా ఫస్ట్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రతి సిస్టమ్‌లో మనకి ఉంటుంది బిల్ట్ ఇన్‌గా. అయితే ఎప్పుడైతే మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేయలేదో, ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి బిఫోర్‌గా మనకి ఈ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని బేస్ చేసుకొని, బయోస్‌ని బేస్ చేసుకొని మనం బై యూజింగ్ సీడీ డ్రైవ్, సీడీ కాంపాక్ట్ డిస్క్ ఏదైతే ఉందో, ఆ కాంపాక్ట్ డిస్క్ డ్రైవ్ నుంచి మనం ఒక సీడీని బేస్ చేసుకొని, ఒక పెన్ డ్రైవ్‌ని బేస్ చేసుకొని మనం ఓఎస్ ఇన్‌స్టలేషన్ అనేది చేస్తాం. సో, ఎప్పుడైతే విండోస్ ఇన్‌స్టాల్ అయిందో మనం హ్యాపీగా విండోస్‌తో రన్ చేస్తాం. కానీ బిఫోర్ గోయింగ్ టు విండోస్ మనం కంపల్సరీగా సిస్టమ్ కొత్తగా తీసుకున్నప్పుడు బయోస్ యూజ్ చేసి డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసి మనం అందులోకి సాఫ్ట్‌వేర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎస్ కానీ ఏదైనా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ ఎంఎస్ డాస్ అనేది లెవెల్స్ ఆఫ్ ఫంక్షనాలిటీని అంత కరెక్ట్‌గా సెపరేట్ చేయలేదు. కానీ ఈ సింపుల్ స్ట్రక్చర్‌తో ఈ ఎంఎస్ డాస్ అనేది మనం యాక్సెస్‌గా, ఇంటర్‌ఫేసెస్‌గా రన్ చేస్తూ మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో, మనం జనరల్‌గా ఎంఎస్ డాస్ అనంగానే అందులో మౌస్ పాయింటర్స్ ఏమి ఉండవు. వాటిలో కమాండ్స్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేస్తాం. నాట్ వెల్ సెపరేటెడ్. నెక్స్ట్ ఈ ఎంఎస్ డాస్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వేటిని యాక్సెస్ చేస్తాయి అంటే బేసిక్ ఇన్పుట్, అవుట్‌పుట్ రొటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఈ ఎంఎస్ డాస్ అనేవి బెస్ట్‌గా యాక్సెస్ చేస్తూ ఉంటాయి. సో, కంపల్సరీ మనం అలాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే ఈ ఎంఎస్ డాస్‌కి సంబంధించి ఈ స్ట్రక్చర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. సో, ద నెక్స్ట్ వన్ MS-DOS application programs. The basic సో ఇక్కడ ద మెయిన్ డ్రాబ్యాక్ మనకి ఎంఎస్ డాస్కి వచ్చేసరికి ఆర్ సింపుల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి మనకి డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇక్కడ ఏ ప్రోగ్రామ్ ఫెయిల్స్ అయినా ఎంటైర్ సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. అంటే ఎక్కడైనా ఒక ఫైల్ మనకి కరప్ట్ అయింది. బట్ ఆ ఫైల్ కరప్ట్ వరకు ఆ ఫైల్ ఒక్కటే కరప్ట్ అవ్వదు. సో టోటల్ సిస్టమ్ హార్డ్ డిస్క్ ఆర్ ఎనీథింగ్ టోటల్ స్టోరేజ్ మొత్తాన్ని కూడా మనకి ఇది కరప్ట్ చేసేస్తుంది. సో, అప్పుడు ఎంటైర్ సిస్టమ్‌లో ఉన్న ఏదైనా కూడా డేటా ఆర్ ఎనీథింగ్ మనం లాస్ అవుతాం. కాబట్టి ఇంపార్టెంట్‌గా మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతూ చేస్తే మనకి డ్రాబ్యాక్ వల్ల ఏమవుతుందంటే మనం డేటాని లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక స్మాల్ డయాగ్రామ్ ఎంఎస్ డాస్ స్ట్రక్చర్. సో, ఎంఎస్ డాస్ స్ట్రక్చర్‌కొచ్చేసరికి మనకి ఇందులో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ application program and next step resident system programs and third one
సో ప్రతి దానికి కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా. సో ఆ స్ట్రక్చర్లో ఎంఎస్ డాస్కి సంబంధించింది రోమ్ బయాస్ డివైస్ డ్రైవర్స్. సో వాట్ ఈస్ బయాస్? బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఓకే, సో కంపల్సరీ బై డిఫాల్ట్గా మనకి మీరు ఎప్పుడైనా సరే ఒక న్యూ సిస్టమ్ తీసుకుంటే డెఫినెట్గా బేస్డ్ ఆన్ బయాస్ యాక్సెస్ చేసి ప్రతి హార్డ్వేర్ ఇంజనీర్ ఆర్ మనమైనా సరే ఇంట్లో ఫస్ట్ టైం ఓఎస్ ఇన్స్టలేషన్ అనేది చేస్తూ ఉంటాము. అండ్ ఎప్పుడైనా ఓఎస్ కరెక్ట్ అయినా కూడా మనకి ఆ బయాస్ యూజ్ అవుతుంది అండ్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఫైనల్గా మళ్ళీ అగైన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆర్ రికవరీ చేసుకోవడానికి మన ఓఎస్ ఆపరేషన్స్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం. సో జస్ట్ ఎంఎస్ డాస్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకి దాని బ్యాక్గ్రౌండ్ ఎలా జరుగుతుంది అంటే, అప్లికేషన్ ప్రోగ్రామ్ మనం ఏదైతే అప్లికేషన్ ప్రోగ్రామ్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో అప్లికేషన్ ప్రోగ్రామ్ నుంచి దెన్ మనం రెసిడెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ని యాక్సెస్ చేస్తాం. రెసిడెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ నుంచి ఎంఎస్ డాస్ డివైస్ డ్రైవర్స్ అండ్ ఎంఎస్ డాస్ డివైస్ డ్రైవర్స్ నుంచి దెన్ రోమ్ బయాస్ డివైస్ డ్రైవర్స్. సో డాస్ స్ట్రక్చర్ ఇది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏమిటంటే ఎక్కువగా మనం మైండ్లో పెట్టుకోవాల్సిన ద మెయిన్ పాయింట్, బై యూజింగ్ డాస్ స్ట్రక్చర్ ఓన్లీ స్మాల్ సిస్టమ్స్ని మాత్రమే మనం హ్యాపీగా యాక్సెస్ చేసుకోగలుగుతాం. అండ్ స్మాల్ సిస్టమ్ యాక్సెస్ చేస్తూ ఫర్దర్గా వేరే ఏదన్నా ఎక్స్ట్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనకి డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సరిపోతుంది. సో స్మాల్ సిస్టమ్స్కి కంపల్సరీగా మనం బెస్ట్ యూజ్ ఎంఎస్ డాస్. అలానే ఈ ఎంఎస్ డాస్ యూజ్ చేసి మనం ఎక్కువ బెస్ట్గా హ్యాపీగా చేసుకునే ఫస్ట్ థింగ్ ఏంటంటే, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ రొటీన్స్గా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, రోటర్స్గా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఎంఎస్ డాస్ని చూస్ చేసుకుంటాం. So this is the class about DOS structure or simple structure.